ఫస్ట్గా ఈ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం, ఎందుకు ఈ టాపిక్ పెట్టుకోవాల్సి వచ్చిందో ఒక నిమిషం మాట్లాడుకోవాలి. ఈ లాక్డౌన్ టైంలో జ్యుడిషియరీ ఏం చేస్తుంది అనేది కూడా మన టాపిక్స్ ద్వారా కూడా దుష్యంత్ దవే కానివ్వండి, లేకపోతే మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సురేంద్రనాథ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా జ్యుడిషియల్ యాక్టివిజం ఈ టైంలో కరువైంది అనేది ఒక విమర్శ జ్యుడిషియరీ మీద ఉన్నది. ఇలాంటి సందర్భంలో గతంలో జ్యుడిషియరీ ఎలా ఉన్నది, ఏ విధంగా జ్యుడిషియరీ మన ఇండియన్ డెమోక్రసీని, మరి ఇండియన్ యొక్క సిటిజన్స్ యొక్క పర్సనల్ లిబర్టీస్ని ఎలా ఎక్స్పాండ్ చేసింది, డెమోక్రసీని ఎలా సేవ్ చేసింది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవటం అవసరమనే ఉద్దేశంతో ఈ టాపిక్ని మనం చూస్ చేసుకోవటం జరిగింది. అలా చూసినప్పుడు మనం కాన్స్టిట్యూషన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అని అనుకుంటే, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ని విడివిడిగా చూస్తే మనకి గుర్తుండవు, ప్లస్ అర్థం కూడా కావు. అందుకని ఒక ట్రాక్లో వెళ్తే కానీ ఈ కాన్స్టిట్యూషన్ని మనం జరిగిన హిస్టరీ ఏంటి, మరి ఏ విధంగా జడ్జిమెంట్కి లా డెవలప్ అయింది, ఏ విధంగా కాన్సెప్ట్ డెవలప్ అయింది, జడ్జెస్ జ్యుడిషియల్ యాక్టివిజం ఏ విధంగా చూపించారని మనకు అర్థం అవుతుంది. అందుకని ట్రాక్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి పర్సనల్ లిబర్టీ ఏ విధంగా ఎక్స్పాండ్ అయింది అనుకోండి, అదొక ట్రాక్. అంటే ఏకే గోపాలన్ కేసు నుంచి ఇప్పుడు దాకా ఏమేమి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఏ విధంగా పర్సనల్ లిబర్టీ డెవలప్ అయింది. అట్లాగే జ్యుడిషియల్ రివ్యూ చూసుకున్నాం అనుకోండి, చంపకం దొరయ్య రాజన్ కేసు దగ్గర నుంచి అనేక కేసులు, కేశవానంద భారతి నుంచి ఆ తర్వాత వచ్చినటువంటి కేసులు ఏంటి, అదొక ట్రాక్. అలాగే రిజర్వేషన్స్ తీసుకుంటే అదొక ట్రాక్. ఈ విధంగా ట్రాక్గా ఉంటాయి వీటిని. అందుకని ఊరికే ఒక్కొక్క జడ్జిమెంట్గా మనం పరిశీలిస్తే మనకి అర్థం కాదు. మనకి బాగా గుర్తుండే జడ్జిమెంట్స్, ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏంటంటే, ఒకటి కేశవానంద భారతి, రెండవది మినర్వా మిల్స్ కేసు. ఈ రెండు మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ రెండింటికి కూడా రెండు సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి. మనేకా గాంధీ కేసు పర్సనల్ లిబర్టీని ఎక్స్పాండ్ చేస్తే, కేశవానంద భారతి కేసు జ్యుడిషియల్ రివ్యూని ఎక్స్పాండ్ చేసింది. అందుకని ఈ రెండింటిని బేసిక్ స్టాండర్డ్ జడ్జిమెంట్గా తీసుకుంటే వాటి హిస్టరీ ఏంటి, దాని తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. ముందుగా మనం జ్యుడిషియల్ రివ్యూ నుంచి వద్దాం. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఆర్టికల్ 13 దగ్గర నుంచి. ఎందుకు మనం కేశవానంద భారతి జ్యుడిషియల్ రివ్యూ ఒక రేఖామాత్రంగా అయినా డిస్కస్ చేసుకోవాలంటే, అది మనల్ని ఇండియన్ డెమోక్రసీని అంత సేవ్ చేసింది. ఇప్పటికీ కూడా మనం అథారిటేరియనిజంకి వెళ్లకుండా డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నామంటే ఆ జడ్జిమెంట్ మనల్ని సేవ్ చేసింది. అది తెలుసుకోవాలంటే దానికి ముందు జరిగిన స్టోరీ తెలుసుకోవాలి. అందుకని ఆర్టికల్ 13ని మనం ఒకసారి ఎగ్జామిన్ చేస్తే, ఇది ఎక్స్ప్రెస్గా ఆర్టికల్ 13 జ్యుడిషియల్ రివ్యూకి ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేసింది. ఆర్టికల్ 13(2)లో ఫండమెంటల్ రైట్స్కి కాంట్రరీగా ఏదైనా యాక్ట్స్ వస్తే, ఎనీ లెజిస్లేషన్ వస్తే అది వ్యాలిడ్ కాదు, అది వాయిడ్ అని చెప్పి ఆర్టికల్ 13లో చాలా క్లియర్గా ఉంది. దానికే దీన్ని జ్యుడిషియల్ రివ్యూ క్లాజ్ అంటాం, ఆర్టికల్ అంటాం. నార్మల్గా బ్రిటిష్ జ్యూరిస్ప్రుడెన్స్ ఉన్నట్లు ఎక్కడా కూడా ఇలాంటి ఎక్స్ప్రెస్ క్లాజ్ లేదు. అంటే మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం స్వాతంత్రం పొందాం కాబట్టి ఎక్స్ప్రెస్గా క్లాజ్ లేదు. అసలు నిజం చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళకి జ్యుడిషియల్ రివ్యూనే లేదు. బ్రిటిష్లో సుప్రీమసీ ఆఫ్ పార్లమెంట్ సుప్రీమసీ ఉంటుంది. బ్రిటన్లో బ్రిటన్ కోర్టులు బ్రిటన్ పార్లమెంట్ చేసిన చట్టాలను రద్దు చేసే అధికారం బ్రిటన్ కోర్టులకు లేదు. 90% అసలు ఇంటర్ఫేర్ కావు, ఎక్కడో చిన్న చిన్న విషయాల్లో మాత్రమే ఇంటర్ఫేర్ అవుతాయి. కానీ మన ఇండియాలో ఎక్స్ప్రెస్గా జ్యుడిషియల్ రివ్యూ అనే క్లాజ్ పెట్టుకున్నారు. దానికి కారణం ఏంటంటే, మన కాన్స్టిట్యూషన్ మేకర్స్కి మన ఇండియన్ లీడర్షిప్ మీద ఉన్నటువంటి అభిప్రాయం వల్ల ఖచ్చితంగా ఓపెన్గా మనకు ఉండాలి అనే ఉద్దేశంతో 13లో ఇది జ్యుడిషియల్ రివ్యూ పెట్టడం జరిగింది. అయితే కాన్స్టిట్యూషన్ ఏర్పడేటప్పుడు మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ లేదు, అంతకు ముందు కూడా యాక్చువల్గా ఉంది. నిజం చెప్పాలంటే గ్రీకు ఏథెన్స్ కాలం నాడే ఈ జ్యుడిషియల్ రివ్యూ ఉంది. సరే, అదంతా మనకు అనవసరం. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఉంది జ్యుడిషియల్ రివ్యూ, అంతకుముందు కొన్ని రెగ్యులేషన్స్లో ఉంది. కాబట్టి మనకి ఇది ఒక ఓల్డ్ కాన్సెప్టే. కాకపోతే ఓపెన్గా కాన్స్టిట్యూషన్లో చెప్పింది ఎక్కడంటే ఈ 13లో ఓపెన్గా చెప్పడం జరిగింది. దీనికి వరల్డ్ మొత్తంలో బేసిస్ ఎప్పుడు జరిగిందంటే, 200 సంవత్సరాల క్రితం ఫస్ట్ ఈ జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ అనేది ఎవాల్వ్ అయింది. అది ఒక్క నిమిషం మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే అప్పటి పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఒకే రకంగా ఉంది. 200 సంవత్సరాల క్రితం అసలు జ్యుడిషియల్ రివ్యూ అమెరికాలో ఎందుకు స్టార్ట్ అయింది అంటే సేమ్ ఇదే పరిస్థితి. అప్పుడు ఒక గవర్నమెంట్ అక్కడ ఎలక్షన్స్ జరిగి అప్పుడున్న రూలింగ్ పార్టీ ప్రెసిడెంట్, అమెరికన్ ప్రెసిడెంట్ నెక్స్ట్ డే 1 డేలో ఆయన టైం అయిపోతుంది, ఆయన పదవీ విరమణ చేయాలి. ఆ ఒక్క రోజులో ఆయన ఏం చేశాడంటే నేను రేపు దిగిపోతాను కాబట్టి ఒకరోజు ముందు ఒక నంబర్ ఆఫ్ జడ్జెస్ని అపాయింట్ చేసేసాడు. అక్కడ వాళ్ళకున్న రూల్ ప్రకారం జడ్జెస్ని ఆయన అపాయింట్ చేశాడు. వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళందరినీ అపాయింట్ చేసేసాడు. వాళ్ళని మిడ్ నైట్ జడ్జెస్ అంటారు. అపాయింట్ చేసేసి అపాయింట్మెంట్ లెటర్లు సెక్రటరీకి ఇచ్చాడు. ఆయన తరం అయిపోయింది, దిగిపోయాడు. నెక్స్ట్ ఎవరైతే వచ్చారో రూలింగ్లోకి ఆయన ఆ అపాయింట్మెంట్ ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. వీళ్ళందరూ వేరే పార్టీకి చెందినటువంటి జడ్జెస్ కాబట్టి వీళ్ళని అపాయింట్ చేయడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆయన సెక్రటరీ అయినటువంటి మ్యాడిసన్ అనే అతనికి మీరు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వమాకండి, హోల్డ్ చేయండి అని చెప్పేసి హెల్డప్ చేస్తారు. సో ఆ విధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆగిపోతాయి. అప్పుడు దీన్ని మార్బురీ అని ఆయన సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే, అప్పుడున్న కోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడున్న చీఫ్ జస్టిస్ మార్షల్ ఆయన దీని మీద ఈ కేసుని ఎగ్జామిన్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి ఒక లిమిటేషన్ ఏంటంటే నా మాట వినపడుతుందా అండి? మ్యూట్ అయిందా? ఇప్పుడు ఓకే ఓకే అది ఇక్కడ ఓకే 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 మార్షల్కి ఒక లిమిటేషన్ వచ్చింది ఆయన ముందు లిమిటేషన్ ఏంటంటే అప్పుడున్న జడ్జెస్ యాక్ట్ 1789 ఒక యాక్ట్ ఉంది, అప్పుడున్న స్టాట్యూటరీ. ఆ యాక్ట్ ప్రకారం ఆయనకి దీని మీద ఆర్డర్స్ ఇచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్స్ని రివ్యూ చేసే పవర్ లేదు ఆయనకి. అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆర్డర్ని కాంగ్రెస్కి డైరెక్షన్ ఇచ్చే పవర్ ఆ చట్టం ప్రకారం ఆయనకి లేదు. అప్పుడు ఆయన ఆలోచించింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, కానీ ఈ 1789 యాక్ట్ నాకు పవర్ లేదు, ఎలాగైనా మనం ఆర్డర్ ఇవ్వాలని ఆయన ఆలోచించి ఎగ్జిక్యూటివ్ మీద తప్పు చేస్తుందని చెప్పి అప్పుడు ఆయన కాన్స్టిట్యూషన్ని వెరిఫై చేస్తాడు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ వెరిఫై చేస్తే ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ 1789 యాక్ట్ అయితే జ్యుడిషియల్ రివ్యూని బార్ చేసి ఎగ్జిక్యూటివ్కి డైరెక్షన్స్ ఇవ్వడానికి వీల్లేదు ఈ విషయంలో అని చెప్పిందో ఆ క్లాజు కాన్స్టిట్యూషన్కి కాంట్రరీగా ఉంది. అప్పుడు ఆయన దాన్ని ఇది కాన్స్టిట్యూషనల్ కాంట్రరీగా ఉంది కాబట్టి ఇట్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మొట్టమొదటిసారి డిక్లేర్ చేసి కాన్స్టిట్యూషనల్కి విరుద్ధంగా ఉంటే కోర్ట్స్ కెన్ ఎగ్జామిన్ అని చెప్పి జ్యుడిషియల్ రివ్యూ అనేదాన్ని మొట్టమొదటిసారి ఆయన ప్రపోజ్ చేయటం జరిగింది 200 సంవత్సరాల క్రితం. సో అది సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు కూడా అలాగే జ్యుడిషియల్ రివ్యూ ఉండటం వల్ల ఆ రోజు అపాయింట్మెంట్ అంటే ఎగ్జిక్యూటివ్ తను చేయకూడదు అనుకున్న పని ఆ రోజు జ్యుడిషియల్ రూల్స్ ప్రకారం చేయించగలిగారు. ఇప్పుడు కూడా ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఆ రీత్యా అవసరం. ఆ కేసు అది మనందరికీ తెలుసు, ఫౌండేషన్ మార్బురీ వర్సెస్ మ్యాడిసన్ కేసు అంటారు. అది చాలా ఇంపార్టెంట్ కేసు, అదే ఫౌండేషన్. సో ఆ విధంగా చూసినప్పుడు మన ఇండియాకు వస్తే మళ్ళీ 1950 కాన్స్టిట్యూషన్ ఏర్పడిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ మన భూ సంస్కరణలు చేయాలని అనుకుంటుంది. అగ్రేరియన్ రిఫార్మ్స్ చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి కొన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక అగ్రేరియన్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకుని వస్తారు. అగ్రేరియన్ రిఫార్మ్స్ యాక్ట్ తీసుకుని వస్తే దాన్ని కొన్ని హైకోర్టులు రైట్ టు ప్రాపర్టీకి కాంట్రరీగా ఉంది, అంటే జమీందారీ అబాలిషన్ సిస్టమ్, అది జమీందారుల దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని వెనక్కి తీసుకునే పరిస్థితిలో, అబాలిషన్ చేసే పరిస్థితిలో ఆ చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఆ రైట్ టు ప్రాపర్టీకి కాంట్రరీగా ఉంది కాబట్టి కొన్ని కోర్టులు కొట్టేయడం జరుగుతుంది. కొన్ని కోర్టులు అంటే హైకోర్టులు కొట్టేస్తారు. ఇవన్నీ ఒక 2-3 కోర్టులు అపహేళన చేస్తాయి, 2-3 కోర్టులు సెటిసైడ్ చేస్తాయి ఆ యాక్ట్ని. చివరికి అప్పీల్ రూపంలో సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్లో ఉంటాయి. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్కి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం చేద్దాం అనుకున్నటువంటి ఏదైతే ఈ రిఫార్మ్స్ ఉన్నాయో ఈ రిఫార్మ్స్ కోర్టులు అడ్డం పడుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనం ఏర్పాటు చేసిన ఫండమెంటల్ రైట్సే. కాబట్టి దీన్ని ఇమీడియట్గా దీన్ని మార్పు చేయాలని చెప్పి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈ 31A 31B ఆర్టికల్స్ తీసుకొచ్చి 9th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ 9th షెడ్యూల్ కాన్సెప్ట్ ఏంటి అంటే 9th షెడ్యూల్లో ఏ చట్టాన్ని అయితే పెట్టారో ఆ చట్టాన్ని కోర్టులు కెనాట్
ఎగ్జామిన్, అంటే కోర్టులు రివ్యూ చేయలేవు, జ్యుడిషియల్ రివ్యూ చేయలేవు. ఇది మన ఆర్టికల్ 13 నుంచి ఎస్కేప్ చేయడం కోసం 9th షెడ్యూల్ని తీసుకురావటం జరుగుతుంది. ఈ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ని అప్పుడు ఛాలెంజ్ చేస్తారు శంకరీ ప్రసాద్ కేసులో. సో ఫస్ట్ టైము శంకరీ ప్రసాద్ కేసులో ఫస్ట్ అమెండ్మెంట్ యాక్టు జ్యుడిషియల్ రివ్యూ ఫస్ట్ కేసుగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో వచ్చిన లీగల్ పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 13 అంటే మరి ఏ లా కూడా ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉండకూడదని చెప్పారు. ఏ లా అంటే ఏంటి, అనేక విషయాలు చెప్పారు ఆర్టికల్ 13లో. కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒక లా అని చెప్పలేదు. అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లా అవుతుందా అవదా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది కోర్టులు జ్యుడిషియల్ రివ్యూ చేయగలుగుతాయా చేయలేవా అని చెప్పినప్పుడు 13 Clause 2లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనే పదం లేదు. లా అంటే జనరల్ లా మేడ్ బై లెజిస్లేచర్ అని ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లాగా ట్రీట్ చేయలేమని చెప్పి ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యాలిడ్, అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ నాట్ ఏ లా అని చెప్పి డిక్లేర్ చేశారు. దాని తర్వాత అది 1950లో వస్తే ఈ సజ్జన్ సింగ్ కేసు నెక్స్ట్ వస్తుంది. అప్పటికి వచ్చేసరికి 9th షెడ్యూల్లో చాలా యాక్ట్లు తీసుకుని వచ్చి పెడతారు. అంటే 9th షెడ్యూల్ ప్రధానమైన ఉద్దేశం అగ్రేరియన్ రిఫార్మ్స్ని సేవ్ చేయాలి, ఆ యాక్ట్ని సేవ్ చేయాలి. అవి కనుక మనం కోర్టుకి ఎగ్జామినేషన్ పెడితే ఏదో ఒక టెక్నికల్ పాయింట్ల మీద పోతుందనే ఉద్దేశంతో 9th షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు యాక్ట్లు ఎక్కువైంది. సజ్జన్ సింగ్ కేసులో కూడా సేమ్ శంకరీ ప్రసాద్ కేసులో ఏమైతే చెప్పారో దాన్నే అప్లై చేస్తారు. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది లా కాదు కాబట్టి మేము ఎగ్జామిన్ చేయలేము అని చెప్పి చెప్తారు. కానీ ఈ సజ్జన్ సింగ్ కేసులో జస్టిస్ ముదోల్కర్ అని ఆయన ఉన్నాడు. ఆయన ఒక డిసెంట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆయన డౌట్ ఏంటంటే ఆర్టికల్ 32 అనేది ఒక ఫండమెంటల్ రైట్. అంటే అప్రోచింగ్ సుప్రీం కోర్ట్ ఫర్ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. అటువంటి ఫండమెంటల్ రైట్ని ఈ 9th షెడ్యూలు డిలీట్ చేస్తుంది, అంటే రిమూవ్ చేస్తుంది. ఈ విధంగా రిమూవ్ చేయొచ్చా? ఈ విధంగా రిమూవ్ చేస్తే అది కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ఫీచర్స్కి కాంట్రరీ కాదా అని చెప్పి ఆయన డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆయన డిసెంట్ నోట్ కూడా ఇస్తారు. అంటే ఆ విధంగా ఫస్ట్ బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ని జస్టిస్ మదోల్కర్ సజ్జన్ సింగ్ కేసులోనే చెప్పడం జరుగుతుంది. ఇక 1965 దాకా ఇది వస్తే 1967లో గోలక్నాథ్ కేసు వస్తుంది. ఈ గోలక్నాథ్ కేసుకి వచ్చేసరికి ఈ షెడ్యూల్స్లో యాక్ట్లన్నీ బాగా పెరిగిపోతాయి. అప్పుడు దాన్ని గోలక్నాథ్ కేసులో 31A 31B వీటన్నిటిని కూడా ఛాలెంజ్ చేస్తారు. 9th షెడ్యూల్ కూడా ఛాలెంజ్ చేస్తే ఏం చెప్తుందంటే గోలక్నాథ్ కేసు ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే పవర్ పార్లమెంట్కి లేదు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ని ఇది కాంట్రరీగా ఉన్నది కాబట్టి ఇది రాంగ్ అని చెప్పి, అంటే అమెండ్మెంట్ పవర్ లేదు అని చెప్పి గోలక్నాథ్ కేసులో 13లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా వస్తుంది. లా ఇట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ లా కాబట్టి దీన్ని మేము ఎగ్జామిన్ చేస్తాం, ఫండమెంటల్ రైట్స్కు అగైనెస్ట్గా ఉంటే ఇది నాట్ వ్యాలిడ్ అని చెప్తూ, కాకుంటే డాక్ట్రైన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దాకా ఆల్రెడీ 9th షెడ్యూల్లో పెట్టిన చట్టాలను మేమేమీ రద్దు చేయం. ఎందుకంటే మేము చెప్పేది ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 13కి వస్తే అనేది ఫ్యూచర్కే కానీ ప్రాసెస్గా అప్లై కాదు అని చెప్పి చెప్తారు. కాబట్టి ఆ విధంగా అప్పుడు దాకా చేయబడినటువంటి యాక్ట్లన్నీ కూడా, అంటే జ్యుడిషియల్ రివ్యూ నుంచి పక్కకు తప్పించిన యాక్ట్స్ అన్నీ కూడా సర్వైవ్ అయినాయి. అక్కడి నుంచి కావాలంటే మీరు ఎగ్జామిన్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది గోలక్నాథ్ కేసు. ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు కేశవానంద భారతి కేసు వస్తుంది. ఈ కేశవానంద భారతి కేసులో గోలక్నాథ్ కేసులో 11 మంది జడ్జీలు ఉంటారు. ఈ కేశవానంద భారతి కేసులో 13 జడ్జెస్ ఉంటారు. వీళ్ళు ఇప్పుడు దాకా జరిగినవన్నీ ఎగ్జామిన్ చేస్తారు. ఇదొక 24, 25 కొన్ని అమెండ్మెంట్స్ వస్తాయి. అంటే ఎప్పుడైతే గోలక్నాథ్ కేసు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా లా అని చెప్పారో దాన్ని నల్లిఫై చేయడానికి 24th అమెండ్మెంట్ తీసుకొస్తారు. అట్లాగే మిగతా కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి 9th షెడ్యూల్లో కొన్ని యాక్ట్లు చేస్తారు. వీటన్నిటినీ కేశవానంద భారతి కేసులో
ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసినప్పుడు ఈ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది థియరీ వస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి పవర్ ఉన్నది, 368 పవర్ ఉన్నది, దేన్నైనా వాళ్ళు మార్చవచ్చు, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ని కూడా వాళ్ళు అమెండ్ చేయొచ్చు. కానీ బేసిక్ స్ట్రక్చర్ని అమెండ్ చేయకూడదు, చేయలేరు. అది ఇంప్లాయిడ్ లిమిటేషను కాన్స్టిట్యూషన్లో ఉన్నది. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ తన ఐడెంటిటీని కోల్పోయే విధంగా అమెండ్ చేసే పవర్ 368లో ఇవ్వలేదు. 368కి లిమిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీకు ఎన్ని అమెండ్మెంట్స్ అయినా చేయడానికి అవకాశం ఉన్నది, కానీ బేసిక్ ఫీచర్స్ని మార్చడానికి మీకు రైట్ లేదు అని చెప్పి ఈ ఫస్ట్ టైము ఈ బేసిక్ స్ట్రక్చర్ థియరీ రావటం జరుగుతుంది. ఇది యాక్చువల్గా వెరీ హిస్టారిక్ జడ్జిమెంటు. దాదాపు 68 డేస్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. దాంట్లో నాని పాల్కేవాలా కంట్రిబ్యూషన్ ఉందని మనందరికీ తెలుసు. ఆ విధంగా ఇది ఈ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది తీసుకురావటం 7:1 జడ్జెస్ మెజారిటీ, జస్ట్ సింపుల్ మెజారిటీతో, ఒక జడ్జి మెజారిటీతో ఈ కేశవానంద భారతి కేసు జడ్జిమెంట్ రావటం జరుగుతుంది. దీంట్లో యాక్చువల్గా ఫండమెంటల్ రైట్స్కి దీన్ని ఫండమెంటల్ రైట్స్ కేసు అని కూడా అంటారు. కేశవానంద భారతి కేసుని ఫండమెంటల్ రైట్స్ కేసు అని కూడా అంటాం జరుగుతుంది. ప్రధానంగా ఈ లిమిటేషను ఈ డాక్ట్రైన్ తీసుకురావటం వల్ల, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ని తీసుకురావటం వల్ల ఫర్దర్గా కూడా ఇది మన డెమోక్రసీని సేవ్ చేయడానికి ఉపయోగపడింది. ఏ విధంగా ఉపయోగపడింది అంటే వాట్ ఈజ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది కూడా ఇదే జడ్జిమెంట్లో చెప్పారు. ఒక్కొక్క జడ్జి వాస్తవానికి 13 మంది సపరేట్ జడ్జిమెంట్లు ఇస్తారు. వాటిలో నుంచి క్యాలిక్యులేట్ చేసి మెజారిటీని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ సపరేట్ జడ్జిమెంట్స్లో ఏది బేసిక్ స్ట్రక్చర్ అనేది చెప్తారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు ప్రియాంబుల్లో చెప్పినటువంటి ఎకనామిక్, సోషల్, పొలిటికల్ జస్టిస్ బేసిక్ స్ట్రక్చర్ అంటారు. మరి లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ బేసిక్ స్ట్రక్చర్ అంటారు. కొంతమంది సపరేషన్ ఆఫ్ పవర్ అని, దాదాపు అందరూ కలిపి ఇచ్చినటువంటి చూస్తే ఒక 20 పాయింట్స్ని, 20 ఇష్యూస్ని వాళ్ళు బేసిక్ స్ట్రక్చర్స్గా మనం చెప్పుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఏం చెప్పారంటే ఏది బేసిక్ స్ట్రక్చర్ అవుతుంది అనేది ఎప్పటికప్పుడు తన ముందుకు వచ్చిన కేసును బట్టి కోర్టు డిక్లేర్ చేస్తుంది. అంతేగాని ఏది బేసిక్ స్ట్రక్చర్ మళ్ళీ పార్లమెంటు చెప్పదు. పార్లమెంట్ చెప్పడానికి ఎటువంటి హక్కు లేదు. మళ్ళీ కోర్టే ఏది బేసిక్ స్ట్రక్చరో చెప్తుందని చెప్పి అదే జడ్జిమెంట్లో రాయటం జరుగుతుంది. అంటే ఈ విధంగా వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్కి, జ్యుడిషియరీకి ఒక చిన్నపాటి కాన్ఫ్లిక్ట్ ఆ టైంలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏమో రిఫార్మ్స్ చేయాలనుకోవటం, టెక్నికల్గా కోర్టులు అడ్డం పట్టడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. అప్పటికే వీళ్ళు పార్లమెంట్లో గోలక్నాథ్ కేసు రద్దు చేయడానికి అమెండ్మెంట్స్ తీసుకురావటం, దాన్ని మళ్ళీ కేశవానంద భారతి కేసులో కొట్టేయటం 73లో, ఇదంతా జరిగేసరికి ఇప్పుడు 75 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తుంది. ఎందుకు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా సుప్రీంకోర్టులో కేసులు ఓడిపోతుంది ఆవిడ. బ్యాంక్ నేషనలైజేషన్ కేసు చేస్తుంది, బ్యాంక్ నేషనలైజేషన్ చేస్తుంది ఆవిడ. దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయటం జరుగుతుంది. అట్లాగే ఈ కేసు వరుసగా 3 కేసులు ఆవిడ సుప్రీంకోర్టులో ఓడిపోయిన తర్వాత తనకి ఇక ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తుంది. తన అన్బేరబుల్ సిచ్యువేషను తను ఏర్పాటు చేసుకుని ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు ఎమర్జెన్సీలో తనకు కావాల్సినటువంటి రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చేస్తుంది ఆవిడ. ఫస్ట్ ఆవిడ చేసిన రాజ్యాంగ సవరణ ఏంటంటే ఆర్టికల్ 329 అనే ఒక ఆర్టికల్ని జాయిన్ చేసి ఆ 329లో కొన్ని క్లాజులు పెట్టి ఆ క్లాజుల ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ని, స్పీకర్ ఎలక్షన్ని ఎవరూ కూడా ఛాలెంజ్ చేయకూడదు. అంటే కరప్ట్ ప్రాక్టీస్ అని కానీ ఏ ప్రాక్టీస్ అని కానీ ఛాలెంజ్ చేయడానికి వీల్లేదని చెప్పి 329లో ఒక 2 క్లాజులు ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది. అలాగే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో కూడా అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చేస్తుంది ఆవిడ. అలాగే 368 మన రాజ్యాంగాన్ని సవరించడానికి
అధికారం ఇచ్చే ఆర్టికల్ 368లో 2 క్లాజులు తీసుకొస్తారు. ఈ 2 క్లాజులు ప్రకారం అసలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తే ఆన్ ఎనీ గ్రౌండ్, ఏ గ్రౌండ్ మీద కూడా ఈ అమెండ్మెంట్ని ఛాలెంజ్ చేయకూడదు. సుప్రీంకోర్టుకి ఏ కోర్టు కూడా ఎగ్జామిన్ చేసే పవర్ లేదు. అంటే జ్యుడిషియల్ రివ్యూని డైరెక్ట్గా ఎక్స్క్లూడ్ చేసేస్తూ 2 క్లాజులు తీసుకురావటం జరుగుతుంది 368కి. అదొక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో ఇవన్నీ కూడా ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు దగ్గరికి వస్తాయి 75లో. అప్పుడు ఓపెన్గానే డిస్కషన్ జరుగుతుంది. ఇదే కనుక మనం అలౌ చేస్తే, అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు, స్పీకర్ క్యాండిడేటు ఎలక్షన్స్ని ఎవరు ఛాలెంజ్ చేయకూడదు, కరప్ట్ ప్రాక్టీసెస్ చేసిన వాటిని జ్యుడిషియల్ రివ్యూ నుంచి తీసేయాలంటే దాన్ని కనుక ఈ అమెండ్మెంట్ని కనుక యాక్సెప్ట్ చేస్తే ఇంకా అసలు డెమోక్రసీయే లేదు, అది అబోలా అయిపోతుంది. అంటే కొంతమంది ఈ డెమోక్రసీలో చట్టానికి అతీతులుగా ఉంటారు, ఇది కరెక్ట్ కాదు, ఇది డాక్ట్రైన్ ఆఫ్ ఈక్వాలిటీ, దీనికి విరుద్ధం అని చెప్పి ఇందిరాగాంధీ కేసులో ఆ రెండింటిని స్ట్రక్ డౌన్ చేయటం జరుగుతుంది. అట్లాగే 368కి తీసుకొచ్చినటువంటి జ్యుడిషియల్ రివ్యూని ఎక్స్క్లూడ్ చేసే వాటిని కూడా స్ట్రక్ డౌన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేశవానంద భారతి కేసులోనే వాళ్ళు చాలా స్పష్టంగా జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేశారు. జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేశారు. కాబట్టి ఆ బేసిక్ స్ట్రక్చర్ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయటం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా జరిగింది ఏంటంటే, కేశవానంద భారతి కేసులో ఎవరైతే డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్కి డిసెంట్ తెలిపారో ఒక 6 జడ్జెస్ ఉన్నారు. అందులో 5 జడ్జెస్ ఇందిరాగాంధీ కేసులో ఉంటారు. ఈ 5 కూడా ఇందిరాగాంధీ కేసుని, అంటే ఆవిడ తీసుకొచ్చిన అమెండ్మెంట్ని స్ట్రక్ డౌన్ చేయడానికి మెజారిటీ ఒప్పుకుంటారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కూడా ఈ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ థియరీకి యాక్సెప్టెన్స్ వచ్చింది అని, అది అవసరమని. మొట్టమొదటి ఎవరైతే డిసెంట్ ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళకి కూడా దీని యొక్క అవసరం నెక్స్ట్ ఇందిరాగాంధీ కేసులకి అర్థమైపోయింది. అంతకుముందే జ్యుడిషియరీకి ఒక డౌట్ ఉంది, మన ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నది, అన్డెమోక్రటిక్గా బిహేవ్ చేసే అనుమానం వాళ్ళకు ఉన్నది. అదేవిధంగా అది వెల్ ఫౌండ్ అయింది. సో ఆ విధంగా ఇందిరాగాంధీ కేసులో మన డెమోక్రసీని ఒకసారి సేవ్ చేయటం జరుగుతుంది. అలాగే మినర్వా మిల్స్ కేసు 1980, ఇందిరాగాంధీ కేసు తర్వాత వచ్చింది 1980 మినర్వా మిల్స్ కేసు. ఈ మినర్వా మిల్స్ కేసులు కూడా, మినర్వా మిల్స్ అంటే కర్ణాటకలో ఒక మిల్, అది దాన్ని కూడా నేషనలైజ్ చేయటం జరుగుతుంది. దాన్ని వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు. అయితే అప్పటికే మన రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేస్తుంది జనతా గవర్నమెంట్. 78లో 75 ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత జనతా గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది. జనతా గవర్నమెంట్ ఎలక్షన్స్లో ఒక ప్రామిస్ చేస్తుంది, రైట్ టు ప్రాపర్టీని తీసేస్తాం మేము అని. ఎందుకని ఎలక్షన్లో అది అలా ప్రామిస్ చేయాల్సి వచ్చింది అంటే, అప్పటికే దేశమంతా అగ్రేరియన్ రిఫార్మ్స్, జమీందారీ సిస్టమ్ అబాలిషన్ చేయడానికి సంస్కరణలు కోరుకుంటున్నారు. అంటే ఏదైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నాయో ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నాయి అమలు కావాలని చెప్పి వాళ్ళు సంస్కరణలు కోరుకుంటున్నారు. ప్రజల్లో ఆ మూడు ఉంది. అందుకని జనతా గవర్నమెంట్ రైట్ టు ప్రాపర్టీని తీసేస్తామని వాళ్ళు ఎజెండాలో పెట్టారు. వాళ్ళు ఎజెండాలో పెట్టినట్టే 78లో రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేయడం జరుగుతుంది ఫండమెంటల్ రైట్స్ నుంచి. మనందరికీ తెలుసు రైట్ టు ప్రాపర్టీ ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కాదు, అది కేవలం కాన్స్టిట్యూషనల్ రైట్ 300Aలో ఉంది. సో జనతా గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు 1980 మినర్వా మిల్స్ కేసు ఛాలెంజ్ చేయబడుతుంది. దీంట్లో కూడా చాలా స్పష్టంగా మినర్వా మిల్స్ కేసులో కూడా ఈ 368కి వచ్చినటువంటి అమెండ్మెంట్స్ని స్ట్రక్ డౌన్ చేయడం జరుగుతుంది. అంటే జ్యుడిషియల్ రివ్యూని ఉపయోగించి ఈ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని ఎవాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే కేశవానంద భారతి కేసులో ప్రొఫౌండ్ చేస్తే డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని, మినర్వా మిల్స్ కేసులో దాన్ని ఎక్స్పాండ్ చేస్తారు. దాన్ని ఎక్స్పాండ్ చేసి చాలా స్పష్టంగా జ్యుడిషియల్ రివ్యూ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్, దాన్ని ఎవరు తీసేయలేరని చెప్పి అప్పటికి వచ్చినటువంటి కేశవానంద భారతి కేసులో ఉన్నటువంటి తీర్పును నల్లిఫై చేయడానికి ఏవైతే అమెండ్మెంట్స్ తీసుకొచ్చారో ఆ అమెండ్మెంట్స్ని కూడా మినర్వా మిల్స్ కేసులో రద్దు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మినర్వా మిల్స్ కేసు కూడా మనకి ఇంపార్టెంట్. కేశవానంద భారతి కేసు ఏ విధంగా ఇంపార్టెంటో మినర్వా మిల్స్ కేసు కూడా అదే విధంగా ఇంపార్టెంట్. ఎందుకంటే అది అక్కడేమో ప్రొఫౌండ్ చేయబడింది, ఇక్కడేమో ఎక్స్పాండ్ చేయబడింది. అంటే అప్పుడుకున్న పరిస్థితి ఏంటంటే జ్యుడిషియరీని
పక్కకు పెట్టాలని ఎగ్జిక్యూటివ్ అనుకుంటుంది. మరి జ్యుడిషియరీ ఏమో తను ఎట్లయినా సరే సిటిజన్స్ని సేవ్ చేయాలని చెప్పి సేఫ్ గార్డ్స్ ఫండమెంటల్ రైట్స్ని సేవ్ చేయాలి, అండ్ ది గార్డియన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అని జ్యుడిషియరీ ట్రై చేస్తుంది. ఈ మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్లో ఈ జడ్జిమెంట్స్ అన్నీ ఈ విధంగా ఎవాల్వ్ అవటం జరిగింది. సో ఆ విధంగా ఈ డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ని తర్వాత ఇంకా డెవలప్ అవటం జరిగింది. తర్వాత అనేక కేసుల్లో దాదాపు మనకు తెలుసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు దగ్గర నుంచి, లేకపోతే పివి నరసింహరావు కేసు, లేకుంటే ఇంకా అనేక కేసుల్లో నాగాల్యాండ్కి సంబంధించినటువంటి ఒక కేసులో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తారు. అంటే కేశవానంద భారతి కేసులో చెప్పినట్టు ఎప్పటికప్పుడు తన ముందుకు వచ్చిన కేసులో ఆ పాయింట్ బేసిక్ స్ట్రక్చర్ అవునా కాదా అనేది చెప్తారు. సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తారు. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క పాయింట్ని వాళ్ళు ఎవాల్వ్ చేయటం జరుగుతుంది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సెక్యులరిజం, ఫెడరలిజం, మరి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్, ఇట్లా ఒక 5-6 పాయింట్లని బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పటం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ అన్ని కేసుల్లో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్ ఉన్నదా అమెండ్ చేయడానికి? పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి అన్లిమిటెడ్ పవర్ ఇస్తే అప్పుడు ఏమవుతుంది? నాని పాల్కేవాలా ఏమంటాడంటే, కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ క్రియేచర్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ క్రియేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కానీ ఈ పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని అబ్జల్యూట్గా మార్చేయడానికి మనం అధికారం ఇస్తే అప్పుడు పార్లమెంట్ ఏమవుతుంది? కాన్స్టిట్యూషన్కి మాస్టర్ అవుతుంది. కాబట్టి పార్లమెంట్ నెవర్ బి ఏ మాస్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాబట్టి వీళ్ళు కంప్లీట్గా దాని ఐడెంటిటీని మార్చడానికి ఎటువంటి అధికారం లేదు. పార్లమెంట్ కేవలం లిమిటెడ్ పవర్ ఉంది. ఇంకా చెప్పాలంటే లిమిటెడ్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ బేసిక్ ఫీచర్ అని చెప్తారు. కాబట్టి లిమిటెడ్ పవర్ ఉండటం కూడా కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ఫీచర్. కాబట్టి ఇది మార్చలేదు, అబ్జల్యూట్గా మార్చలేదు అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని ఈ కేసులన్నింటి యొక్క కేశవానంద భారతిని ఒక మన స్టాండ్ పాయింట్గా తీసుకుంటే, దాని ముందు వెనకమాల జరిగిన ఈ కేసులన్నిటి సారాంశం ఏంటంటే, ఈ రోజుకి కూడా బేసిక్ స్ట్రక్చర్ థియరీనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అయితే మళ్ళీ మినర్వా మిల్స్ కేసు తర్వాత వామన్ రావు కేసులో, అది 1980లోనే జరుగుతాయి. వామన్ రావు కేసులో కూడా మళ్ళీ ఈ అమెండ్మెంట్స్ అన్నీ డిస్కషన్కి వస్తాయి. వామన్ రావు కేసులో ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఇప్పటివరకు అంటే ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు సూత్రం ఏంటంటే, 1973 తర్వాత అంటే డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఏవైతే చట్టాలను తీసుకెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టారో వాటన్నిటినీ కూడా ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధమా కాదా అని జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం కోర్టులకు ఉన్నది. కానీ దానికి ముందు ఉన్న వాటిని, అంటే 1973కి ముందు ఉన్నవి, వాటిని ఎగ్జామిన్ చేసే పవర్ లేదు. అవి ఆల్రెడీ సెటిల్ అయిపోయినాయి. అవి ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అవి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమలు చేయడానికి, మరి సోషల్ ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ చట్టాలన్నీ వచ్చినాయి. ఈ చట్టాలను తీసుకెళ్ళి కాన్స్టిట్యూషన్లో మన 9th షెడ్యూల్లో పెట్టారు. కాబట్టి వాటిని ఏమీ మార్చక్కర్లేదు. కానీ దాని తర్వాత వచ్చినటువంటి వాటిని ఎగ్జామిన్ చేయొచ్చు అని చెప్పి వామన్ రావు కేసులో చెప్పడం జరుగుతుంది. అలాగే దీని తర్వాత భీమ్ సింగ్ జీ కేసు అని ఒకటి వస్తుంది. ఆ భీమ్ సింగ్ జీ కేసులో కూడా ఒక జడ్జిమెంట్ వస్తుంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని అక్కడ ఎగ్జామిన్ చేస్తారు. అయితే వీటిలో రీజన్ ఉండదు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో సెక్షన్ 27 అనే దాన్ని వాళ్ళు రద్దు చేస్తారు. రద్దు చేసిన దానికి ఎటువంటి రీజన్ ఉండదు. 5 జడ్జీలు ఉంటారు. 5 జడ్జీలు ఎటువంటి రీజన్స్ ఇవ్వకుండా రద్దు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, వామన్ రావు కేసులో అపహేళన చేసిన విధానం కానీ, భీమ్ సింగ్ జీ కేసులో సెక్షన్లు రద్దు చేసిన విధానం కానీ కరెక్ట్గా లేదు. ఇట్ షుడ్ బి దెర్ ఈజ్ ఎ నీడ్ టు రిఫర్ ది మ్యాటర్స్ అని చెప్పి జరుగుతుంది. రిఫరెన్స్ అవసరం. ఈ రెండు మొత్తం మీద ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం అని చెప్పి రిఫరెన్స్ కోసం వెళ్తే అప్పుడు ఐఆర్ కోయిలో కేసు వస్తుంది. ఈ ఐఆర్ కోయిలో కేసు లో ఫస్ట్ 5 జడ్జీలు కూర్చుంటారు. 5 జడ్జీలు కూర్చున్నప్పుడు ఈ స్టోరీ అంతా అసలు 31A, 31B,
31C ఆర్టికల్స్, ఈ 9th షెడ్యూలు, అసలు జ్యుడిషియల్ రివ్యూ తీసేయటం ఏంటి, పార్లమెంట్ ఎందుకు తీసేయాలనుకుంటుంది, సుప్రీంకోర్టు ఏ విధంగా వాటిని సెటిసైడ్ చేసి డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ తెచ్చింది, ఈ స్టోరీకి ఒక ఎండ్ ఉండాలి. అంటే ఏ విధంగా ఈ జ్యుడిషియల్ రివ్యూని కరెక్ట్గా ఒక సిస్టమేటిక్గా ఉంచాలి అనే దానికి ఎందుకు వామన్ రావు కేసులో, భీమ్సింగ్ కేసులో ఆ విధంగా జడ్జిమెంట్లు ఇచ్చారు అని చెప్పి వీటన్నిటిని ఎగ్జామిన్ చేయాలని చెప్పి వస్తే 5 జడ్జెస్ ఏం చేస్తారంటే మేము కాదు మొత్తం 9 జడ్జెస్ దీన్ని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి 9 జడ్జెస్కి రిఫర్ అవటం జరుగుతుంది. ఈ 9 జడ్జెస్ దగ్గర 3 ముఖ్యమైన విషయాలు 31A, 31B, 31C, 9th షెడ్యూల్. ఇప్పటికే 9th షెడ్యూల్లో ఏం జరుగుద్ది, మొట్టమొదట 13 చట్టాలు మాత్రమే 9th షెడ్యూల్లో ఏర్పాటు చేస్తారు. అవి ఏమని చెప్తారు, అగ్రేరియన్ రిఫార్మ్స్, భూ సంస్కరణల కోసం తెచ్చిన చట్టాలు కాబట్టి అవి అవసరము అని చెప్పి చెప్తారు. కోర్టులు యాక్సెప్ట్ చేసినాయి. తర్వాత దాంట్లో అసలు అగ్రేరియన్ రిఫార్మ్స్కి సంబంధం లేని విషయాలన్నీ తీసుకురావడం మొదలుపెట్టారు. రెవెన్యూ మ్యాటర్స్ అవన్నీ తీసుకొచ్చి ఏవైతే కోర్టు దృష్టి నుంచి తప్పించాలనుకుంటున్నారో అవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు 284 చట్టాలు 9th షెడ్యూల్లో ఉన్నాయి. అంటే కోర్టుకి ఏమర్థమవుతుంది, తను కావాలని కొన్ని విషయాలని ఈ ఎగ్జిక్యూటివ్ తన నుంచి సైడ్ చేస్తుంది కొన్ని విషయాలు అని చెప్పి భావించడం జరుగుతుంది. అందుకనే ఒక్కొక్క జడ్జిమెంట్లో ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఎవాల్వ్ చేసుకుంటూ తీసుకురావడం జరుగుతుంది. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టిన వాటిని సేవ్ చేసుకుంటూ వచ్చారు. దానికి కూడా కారణం ఏంటంటే అవన్నీ కూడా మరి పేదలకి ఉపయోగపడుతున్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్కి ఉన్నాయి కాబట్టి దాన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క జడ్జిమెంట్లో ఒక్కొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. సజ్జన్ సింగ్ కేసులో డాక్ట్రైన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టాన్స్ అన్నారు. మరి గోలక్నాథ్ కేసులో డాక్ట్రైన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అన్నారు. ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి తీసుకొచ్చి ఒక జడ్జిమెంట్లోనేమో ఇది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సోషల్ ఫిలాసఫీ అన్నారు. అందుకని అప్పుడు దాకా జరిగిన వాటిని అప్పటికప్పుడు వాళ్ళు సేవ్ చేయడం తీసుకొచ్చారు. ఈ అన్ని జడ్జిమెంట్లో కూడా ఇంటర్నల్గా జరుగుతున్న ఇంకొక పాయింట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ గొప్పవా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గొప్పవా అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. సో దీనిలో కూడా వాస్తవంగా ఎప్పటికప్పుడు కోర్టులు స్టాండ్ మార్చుకుంటూ వచ్చినాయి. మొట్టమొదటేమో ఫండమెంటల్ రైట్సే గ్రేటర్ దాన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నారు. కానీ క్రమంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అవి రెండు బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆల్సో ఈజ్ ఏ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. ఈ విధంగా కోర్టు తన వ్యూ మార్చుకుంటూ వచ్చింది. చివరికి ఐఆర్ కోయిలే జడ్జిమెంట్కు వచ్చేసరికి వాళ్ళు ఫైనల్గా చెప్పింది ఏంటంటే 1973 వరకు ఏవైతే చట్టాలను తీసుకొచ్చి 9th షెడ్యూల్లో పెట్టారో వాటన్నిటి వరకు వ్యాలిడ్ చేస్తున్నాం. 1973 తర్వాత ఏ చట్టాలను అయితే మీరు 9th షెడ్యూల్లో పెట్టారో వీటన్నిటినీ కూడా ఫండమెంటల్ రైట్స్ బేస్ చేసుకుని ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇవి కనుక 2 పాయింట్లు వాళ్ళు చెప్తారు. 148 పేరాలో వాళ్ళు ఏం చెప్తారంటే ఒకవేళ ఈ చట్టం వెదర్ ది యాక్ట్ ఈజ్ కాంట్రరీ టు ఆర్ వైలేటింగ్ ది ఫండమెంటల్ రైట్స్ అనేది ఫస్ట్ టెస్ట్. అది టెస్ట్ చేసి ఒకవేళ ఫండమెంటల్ రైట్స్కి కాంట్రరీగా ఉందంటే నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ వైలేటింగ్ బేసిక్ స్ట్రక్చర్, డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ కాంట్రరీ టు డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఈ 2 టెస్టులు చేయాలి. ఈ 2 టెస్టుల్లో కనుక ఎస్ అంటే నెగిటివ్గా ఎస్ అని వస్తే అంటే అర్థం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ ఉంది, బేసిక్ స్ట్రక్చర్కి వైలేషన్ ఉంది. అలా ఉంటే కనుక ఆ చట్టం చెల్లదు అని చెప్పి ఒక ఫైనల్గా దానికి ఒక ప్రిన్సిపల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో కూడా క్లారిటీ లేదనేది దీని మీద ఉన్న క్రిటిసిజం. ఏంటంటే ఈ ఐఆర్ కోయిలో జడ్జిమెంట్లో సర్టెన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫండమెంటల్ అన్నారు. అంటే బేసిక్ స్ట్రక్చర్స్, సర్టెన్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పడం జరుగుతుంది. అంటే కొంత లాంగ్వేజ్ కన్ఫ్యూజన్గా ఉండటం వల్ల ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది క్లారిటీ రాలేదు. వాళ్ళు ఎంతసేపు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 గురించి విత్ రిఫరెన్స్ టు ఆర్టికల్ 14, 19, 21 చెప్పడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఆర్టికల్ 14, 19, 21 అనేవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. వీటిని గోల్డెన్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. వీటిని ఎందుకు గోల్డెన్ ట్రయాంగిల్ అంటారంటే దానికి మనేకా గాంధీ కేసు చూడాలి. ఆ 3 కూడా
ఫ్రీడమ్స్ని, మనిషికి కావాల్సినటువంటి బేసిక్ ఫ్రీడమ్స్ని అవి సేవ్ చేస్తాయి. కాబట్టి 14 కానీ 19 కానీ 21 కానీ కలిపి మరి గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. అందుకనే ఐఆర్ కోయిలా జడ్జిమెంట్ కానీ ఇంతకుముందు జరిగిన అన్ని కేసుల్లో కూడా వీటినే చూసి టెస్ట్ చేయటం జరుగుతుంది. సో ఆ విధంగా ఐఆర్ కోయిలో ఫైనల్గా సెటిల్ చేస్తుంది. అంటే ఇప్పటికీ కూడా మనం 9th షెడ్యూల్లో ఉన్న యాక్ట్లు ఏవైనా ఉంటే వాటిని మనం స్క్రూటినీకి పెట్టుకోవచ్చు, జ్యుడిషియల్ స్క్రూటినీకి ఇవ్వచ్చు. దానికి ఇదే టెస్ట్లు. సో ఈ విధంగా జ్యుడిషియల్ రివ్యూ అనే దాన్ని మనం కాపాడుకుంటూ సుప్రీంకోర్టు ఎప్పటికప్పుడు పార్లమెంట్ యొక్క అథారిటేరియనిజాన్ని అడ్డుకుంటూ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉండటం జరిగింది. ఇది మనం జ్యుడిషియల్ రివ్యూ ఆస్పెక్ట్లో ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఒక లైన్గా తీసుకుంటే జరిగినటువంటి విషయాలు. ఇక నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మనం పర్సనల్ లిబర్టీ విషయాల్లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఏ విధంగా పర్సనల్ లిబర్టీని ఎక్స్పాండ్ చేసినాయి అనేది మనం చూడాలి. దీంట్లో పర్సనల్ లిబర్టీకి వచ్చేసరికి మొట్టమొదట 1950లో జరిగినటువంటి ఏకే గోపాలన్ కేసుని మనం ఫస్ట్ చూసుకోవాలి. ఏకే గోపాలన్ మనందరికీ తెలుసు, ఆయన ఒక పెద్ద కమ్యూనిస్టు లీడరు. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. ఆ టైంలో ఆయన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద డిటైన్ చేయటం జరుగుతుంది. ఆ డిటెన్షన్లో ఎటువంటి రీజన్స్ ఏమీ ఇవ్వరు. అప్పుడు ఆయన తన డిటెన్షన్ని ఛాలెంజ్ చేయటం జరుగుతుంది. ఆయన ఏ విధంగా డిటెన్షన్ని తను ఛాలెంజ్ చేస్తాడంటే 3 గ్రౌండ్స్ ఉంటాయి. ఒకటి, నన్ను డిటైన్ చేయటం మీరు ఆర్టికల్ 19లో నాకు రైట్ టు మూవ్ ఫ్రీలీ, మొత్తం దేశం అంతా తిరగడానికి మరి ఒక రైట్ ఉన్నది 19(1)Aలో. మరి దానికి ఇది కాంట్రరీ అని చెప్పి ఒకటి చెప్తారు. అలాగే రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, ఇది కూడా చెప్పుకునే ముందు ఒక పాయింట్, అంటే ఆర్టికల్ 21 ఏంటో మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పర్సనల్ లిబర్టీ అని మనం మాట్లాడుకోవాలంటే ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అనేది చూడాలి. దాని వర్బాటం కూడా మనకు తెలుసుకోవాలి. వర్బాటం అంటే యాక్చువల్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ది సెక్షన్ ఆర్ ఆర్టికల్. నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డెన్స్ విత్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్తారు. అంటే నో పర్సన్ షాల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. లైఫ్ కానీ పర్సనల్ లిబర్టీని కానీ డిప్రైవ్ చేయకూడదు. ఏ వ్యక్తిది కూడా డిప్రైవ్ చేయకూడదు. ఎలా అంటే దానికి రిలాక్సేషన్ ఏంటంటే ఎక్సెప్ట్ అకార్డెన్స్ విత్ ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. అంటే లా చేత ప్రిస్క్రైబ్ చేయబడిన ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్లో మాత్రమే ఒక పర్సన్ యొక్క లైఫ్ని కానీ లిబర్టీని కానీ డిప్రైవ్ చేయడానికి హక్కు ఉన్నది అనేది సెక్షన్ ఆర్టికల్ 21 చెప్తుంది. ఈ ఆర్టికల్ 21 బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాలి. యాక్చువల్గా ఈ ఆర్టికల్ 21ని జపాన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో దీని గురించి ఒక చర్చ నడుస్తుంది. అప్పటికే అమెరికాలో సిమిలర్ ప్రొవిజన్ ఉన్నది. ఆ సిమిలర్ ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ప్రాపర్టీ కూడా ఉంటుంది దాంట్లో. ప్రాపర్టీ, లైఫ్, పర్సనల్ లిబర్టీ వీటిని డిప్రైవ్ చేయకూడదు ఎక్సెప్ట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే వర్డ్ ఉపయోగించడం జరుగుతుంది. అంటే డ్యూ ప్రాసెస్ లాలో తప్ప దాన్ని డిప్రైవ్ చేయకూడదని చెప్పడం జరుగుతుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి జపాన్లో వచ్చేసరికి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే ఫ్రేజ్ బదులు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే ఫ్రేజ్ ఉంటుంది. ఇక్కడ ఏం ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో డిస్కషన్ ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే లెజిస్లేటివ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే జ్యుడిషియరీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకి లెజిస్లేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ కావాలి కాబట్టి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కావాలని డాక్టర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గట్టిగా ఇన్సిస్ట్ చేస్తాడు. ఈ ప్రివైల్డ్ ఆల్సో. కాబట్టి మనం జపాన్ నుంచి ఆ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే వర్డ్ని తీసుకుని యాజ్ టీజ్గా ఇక్కడ మనం పెట్టుకోవడం జరుగుతుంది. ప్రాపర్టీని డిలీట్ చేసేస్తారు. ఓన్లీ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ.
సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ లేదా మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఆ విధంగా జ్యుడిషియరీ ఇంపార్టెన్స్ని తగ్గించాలని వాళ్ళు భావిస్తారు. అంటే ఎక్కువగా ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. అదేవిధంగా ఏకే గోపాలన్ కేసులో అదే జరుగుతుంది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. వాళ్ళు ఏం చెప్తారంటే, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏకే గోపాలన్ కేసు. ఒకటే ఆయన ఏం చెప్తాడు, 19 క్లాస్కి రైట్ టు ఫ్రీడమ్కి ఇది కాంట్రరీగా ఉంది కాబట్టి ఇది కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది. నెంబర్ 1. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, ఇది లా అంటే ఏదైతే లా చెప్తున్నారో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నారు. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ప్రకారం మమ్మల్ని అరెస్ట్ చేసాము, డిటైన్ చేసాము అన్నారు. కానీ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఎ లా యాజ్ స్టేటెడ్ ఇన్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్నారు. అంటే అర్థం ఏంటి, లా మీన్స్ ద లా విచ్ కంటైన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉన్న లా ఉండాలి, అంతేగాని ఏ లా పడితే ఆ లా కాదు అని చెప్పి ఆయన కంటెస్ట్ చేస్తాడు. అలాగే మూడో పాయింట్ ఏంటంటే వాళ్ళు చెప్పేది డ్యూ ప్రాసెస్. అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే దాని అర్థం కాదు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఉన్నదో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా దానిగా ట్రీట్ చేయాలి అని చెప్పి చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి 1950లో ప్రెసిడెంట్స్ ఏమి లేవు, అప్పటికి జడ్జిమెంట్లు ఏమీ లేవు, అప్పటికున్న జడ్జిమెంట్స్ చాలా తక్కువ. ఈ కేసు గోపాలన్ గారి కేసు ఆర్గ్యూ చేసింది నంబియార్ అని మెడ్రాస్ హైకోర్టు అడ్వకేట్. ఆయన ఫారిన్లో ఇంటర్నేషనల్ లా కాన్స్టిట్యూషన్ కంపారిజన్ కాన్స్టిట్యూషన్ చదివి ఉంటారు, అందువల్ల ఆయన ఇతర దేశాల కాన్స్టిట్యూషన్స్ అన్నీ తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు జస్టిస్ ఫజల్ అలీ అనే జడ్జి గారు ఒక డిసెంట్ నోట్ చెప్తాడు. కానీ మెజారిటీ జడ్జెస్ ఏం చెప్తారంటే దానికి దీనికి సంబంధం లేదు, ఆర్టికల్ 19 వేరు, ఆర్టికల్ 20 వేరు, ఈ రెండు ఇంటర్ రిలేషన్స్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ ఇంటర్ రిలేటెడ్, దే ఆర్ ఇండిపెండెంట్ ఈచ్ అదర్ అని చెప్పి ఐలాండ్ థియరీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఐలాండ్ థియరీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఏ రైట్గా ఆ రైట్ సపరేట్గా ఉంటుంది తప్ప ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్స్, ఒకదానికొకటి ఇంటర్లింక్ అవో. కాబట్టి 19 వేరు, 21 వేరు. 21 పర్సనల్ లిబర్టీకి సంబంధించింది కాబట్టి ఇది ఈ యాక్ట్ వ్యాలిడే, ఫండమెంటల్ రైట్స్కి కాంట్రరీ లేదని చెప్పి. బట్ ఒక సెక్షన్ మాత్రం కొట్టేస్తారు. ఆ సెక్షన్ ఎందుకు కొట్టేస్తారంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఎందుకు అరెస్ట్ చేయాల్సి, ఎందుకు డిటైన్ చేయాల్సి వచ్చింది అనే గ్రౌండ్స్ ఎందుకు డిటైన్ చేయాల్సి వచ్చిందనే గ్రౌండ్స్ చెప్పరు కాబట్టి, చెప్పడానికి వీలు లేని విధంగా ఆ క్లాజ్ ఉన్నది కాబట్టి దాన్ని స్ట్రక్ డౌన్ చేయడం జరుగుతుంది. సో మిగతాదంతా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, గోపాలన్ గారి ఆర్గ్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ జస్టిస్ ఫజల్ అలీ ఆర్గ్యుమెంట్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆయన ఇంటర్ రిలేషన్స్ ఉంటాయి, దేనికి దానికి చూడటం కరెక్ట్ కాదని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. జస్టిస్ ఫజల్ అలీ ఏదైతే డిసెంట్ నోట్ ఇచ్చాడో అదే తర్వాత లాగా డెవలప్ అవ్వడం జరిగింది. మనం దీని తర్వాత 50 తర్వాత వచ్చిన పర్సనల్ లిబర్టీ కేసు, ఇంపార్టెంట్ కేసు ఏంటంటే అది ఓన్లీ ఏడిఎం జబల్పూర్ కేసు, ఎమర్జెన్సీలో వచ్చినటువంటి జబల్పూర్ కేసు. అది మనందరికీ తెలుసు. దాంట్లో హెబియస్ కార్పస్ కేసు అంటారు దాన్ని. ఏడిఎం జబల్పూర్ కేసుని హెబియస్ కార్పస్ కేసు అంటారు. దాంట్లో ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో సస్పెండ్ అవుతాయి. కాబట్టి ఎవరికి కూడా ఇక్కడికి వచ్చి రిట్లేసే ఛాలెంజ్ చేసే అధికారం లేదు. ఈవెన్ ఎమర్జెన్సీలో ఆర్టికల్ 21 కూడా రిమైన్ ఎగ్జిస్టెన్స్లో ఉండదు. కాబట్టి లోకస్ లేదని చెప్పి ఏడిఎం జబల్పూర్ కేసులో చెప్పడం జరుగుతుంది. అది 75. ఆ తర్వాత యాక్చువల్గా 75 ఏడిఎం జబల్పూర్ కేసులో వచ్చిన జడ్జీలు అందరూ రిపెంట్ అవుతారు. తర్వాత భగవతి చాలాసార్లు చెప్తాను జరుగుతుంది, మీరు ఆ కేసులో జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చారో తెలియదు, నేను కూడా సంతకం చేశాను కానీ యాక్చువల్గా మైండ్ అప్లై చేయలేదు, ఎవరో మొత్తం మీద అందరం అనుకుని ఏదో చేసినట్టున్నాం అని చెప్తారు. అప్పటి నుంచి ఆ తర్వాత ఈ 78లో ఆయనకి ఈ మనేకా గాంధీ కేసులో మంచి అవకాశం, ఫండమెంటల్ రైట్స్ని ఎక్స్పాండ్ చేయడానికి ఆయనకి అవకాశం వస్తుంది. సో ఇప్పుడు మనేకా గాంధీ కేసు ఎంటర్ అవుతుంది. ఈ మనేకా గాంధీ కేసు మనకు తెలుసు, ఆవిడ పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేస్తారు. మనేకా గాంధీ కేసు తెలియాలి అంటే దానికి ముందు ఒక చిన్న కేసు ఉంది, అది సత్వంత్ సింగ్ కేసు. సత్వంత్ సింగ్ అని ఆయన
అప్పటికి ఫారిన్ వెళ్ళడానికి ట్రై చేస్తే ఆయన పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేస్తారు. అప్పటికి పాస్పోర్ట్ యాక్ట్ 1967 లేదు. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ రూల్స్ని బేస్ చేసుకుని ఆయన పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయటం జరుగుతుంది. అప్పుడు ఆయన దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. కాబట్టి మీరు ఎటువంటి లెజిస్లేటివ్ సపోర్టు లేకుండా జస్ట్ బికాజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ రూల్స్ మీరు దాన్ని ఇంపౌండ్ చేయడం కరెక్ట్ కాదు, ఇట్ ఈజ్ అగెన్స్ట్ ఫండమెంటల్ రైట్ అని స్ట్రక్ డౌన్ వాళ్ళ పాయింట్ని కొట్టేసి ఆయనకి పాస్పోర్ట్ ఇప్పిస్తారు. సో అక్కడ దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ పాస్పోర్ట్ యాక్టు తయారు చేయాల్సి వచ్చింది. అందుకని 1967లో పాస్పోర్ట్ యాక్ట్ వాళ్ళు తయారు చేస్తారు. ఇప్పుడేంటి, మనేకా గాంధీ కేసులో ఆ పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారమే పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేశారు. సెక్షన్ 10(3)C దాని ప్రకారం మేము ఇంపౌండ్ చేసాము. దీన్ని ఎలా ఛాలెంజ్ చేస్తారనేది గవర్నమెంట్ ఆర్డర్. 21లో ఏముంది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం ఎవరి పర్సనల్ లిబర్టీ కానీ లేకపోతే లైఫ్ కానీ డిప్రైవ్ చేయొచ్చు అని ఉంది. కాబట్టి ఇక్కడ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంది, పాస్పోర్ట్ యాక్ట్ 1967 ఉంది. మేము ఇంపౌండ్ చేశాము. ఎందుకు ఇంపౌండ్ చేశాము అంటే అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాస్పోర్ట్ యాక్ట్లో ఒక క్లాజ్ ఉంది. ఏంటి ఆ క్లాజ్ అంటే, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ పబ్లిక్ దేర్ ఈజ్ నో నీడ్ టు ఇన్ఫార్మ్ ది గ్రౌండ్స్ అని చెప్పారు. సో సార్ నా మాట వినపడుతుందండి? హలో, వినిపిస్తోంది. ఓకే రైట్ ఆ విధంగా పాస్పోర్ట్ని మేము కరెక్ట్గానే చేసామంటారు. కాకపోతే మేనకా గాంధీ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు, నా పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేసే ముందు నాకు ఎటువంటి నా వాదనలు లేదు, నాకు ఎటువంటి ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఆడి ఆల్టరం పార్టం అనేది దెబ్బతింది అంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనేకా గాంధీ కేసు 2 ఇంపార్టెంట్ డాక్ట్రైన్స్ని అవాల్వ్ చేస్తుంది. ఒకటి టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్, రెండోది డాక్ట్రైన్ ఆఫ్ పోస్ట్ డెసిషనల్ హీరింగ్. ఈ 2 ఇంపార్టెంట్ డాక్ట్రైన్స్ దీంట్లో వస్తాయి. అంటే కోర్టు ఏమంటుందంటే, సపోజ్ నువ్వు ముందు అవకాశం ఇవ్వలేదు, ఆపర్చునిటీ, కనీసం ఇంపౌండ్ చేయాలని డెసిషన్ తీసుకున్న తర్వాత అయినా ఎందుకు ఇంపౌండ్ చేయాల్సి వచ్చిందో నోటీస్ ఇచ్చి వాళ్ళ వాదనలు విన్నారా అంటే వినలేదు. కాబట్టి ఈవెన్ అంటే డెసిషన్ తీసుకున్న తర్వాత హీరింగ్ ఆపర్చునిటీ ఇవ్వడాన్ని పోస్ట్ డెసిషనల్ హీరింగ్ అంటారు, ఎగ్జిక్యూటివ్ యాక్షన్. సో ఆ విధంగా డాక్ట్రైన్ ఆఫ్ పోస్ట్ డెసిషనల్ హీరింగ్ అనేది ఇక్కడ ఎవాల్వ్ అవుతుంది. అయితే కోర్టు ఎప్పుడూ కూడా పోస్ట్ డెసిషనల్ హీరింగ్కి ప్రిఫరెన్స్ ఇవ్వదు. ఫస్ట్ ఆడి ఆల్టరం పార్టంకే హియర్ ది అదర్ సైడ్స్ అనే దానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ మాత్రం అంటే తప్పని పరిస్థితిలో, సపోజ్ నువ్వు నోటీస్ ఇస్తే వాడు పారిపోతాడు అని అనుకుంటేనే, నోటీస్ ఇస్తే దానికి అవకాశం ఉండదు అనుకున్నప్పుడు మాత్రమే డెసిషన్ తీసుకున్న తర్వాత ఆపర్చునిటీ ఇవ్వాలనేది పోస్ట్ డెసిషన్ హీరింగ్కి కోర్టు ప్రిఫరెన్స్ ఇస్తుంది. సో ఇక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే సేమ్ డిస్కషన్ జరుగుతుంది. ఏకే గోపాలంలో చెప్పినట్టు ఇది లా అనేది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉండాలి, మీరు ఈ లా అలా ఒకటి కాదు అని చెప్పి మనేకా గాంధీ కేసులో ఛాలెంజ్ చేస్తే కోర్టు ఈ లా అనేది ఉన్నది, కానీ లా షుడ్ బి 4 పాయింట్లు చెప్తారు వాళ్ళు. దేర్ మస్ట్ బి ఏ లా అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే అర్థం ఏంటంటే 4 పాయింట్లు. 1 లా ఉండాలి, 2 దాంట్లో ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ఉండాలి, 3 ఆ ప్రొసీజరు జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్నెస్. అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక ప్రొసీజర్ పెట్టేసి నేను ప్రొసీజర్ పెట్టేశాను అంటే కుదరదు. ఆ ప్రొసీజర్ షుడ్ బి జస్ట్ అంటే న్యాయంగా ఉండాలి, జస్ట్ బి ఫెయిర్గా ఉండాలి, జస్ట్ బి రీజనబుల్గా ఉండాలి. అందుకే డాక్ట్రైన్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ రీజనబుల్గా ఉండాలి. 4వది ఆ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 దీనికి స్టాండ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రొసీజర్ వ్యాలిడిటీ ఉంటుంది. అదర్వైజ్ ద ప్రొసీజర్ షుడ్ నాట్ బి వ్యాలిడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ 4 కాన్సెప్ట్ అంటే ఒక చట్టం ఉన్నా
చల్లదు. ఆ చట్టంలో ఒక ప్రొసీజర్ ఉన్నా చల్లదు. ఆ ప్రొసీజర్ షుడ్ బి జస్ట్ ఫెయిర్ అండ్ రీజనబుల్నెస్. అలాగే 14, 19, 21కి టెస్ట్ అవ్వాలి. అదేవిధంగా కాబట్టి ఈ ఇంటర్ రిలేషన్షిప్ ఫండమెంటల్ రైట్స్ అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఫండమెంటల్ రైట్స్ దేనికి దానికి ఐలాండ్ లాగా ఉండవు, ఇవన్నీ ఒకదానికొకటి కలిపే ఉంటాయి, ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటాయి. 19లో రైట్ టు ఫ్రీడమ్స్ ఉంటాయి, 14లో ఆర్బిట్రరీనెస్కి కాంట్రరీగా ఉంటుంది 14 అనేది, 21 పర్సనల్ లిబర్టీని సేవ్ చేస్తుంది. కాబట్టి ఈ 3 ఆర్టికల్స్ని సేవ్ చేసినప్పుడే ఒక మనిషి యొక్క పర్సనల్ లిబర్టీని కానీ ఒక మనిషి యొక్క లైఫ్ని డిప్రైవ్ చేయడానికి నీకు అధికారం ఉంది తప్ప నువ్వు ఎలా పడితే అలా చట్టం ఉందనే పేరుతో డిప్రైవ్ చేయడానికి అధికారం లేదని చెప్పి ఈ సిద్ధాంతాన్ని తీసుకురావటం జరుగుతుంది. ఆ విధంగా పర్సనల్ లిబర్టీ అనే దాన్ని బాగా ఎక్స్పాండ్ చేయడం మనేకా గాంధీ కేసులో చెప్తారు. దీంట్లోనే ఇంకా అనేక విషయాలు చెప్తారు. ఏంటంటే ఒకటి, రైట్ టు లైఫ్ అంటే జస్ట్ లైక్ యానిమల్ ఎగ్జిస్టెన్స్ లాగా ఉంటే అది లైఫ్ కాదు. దేర్ షుడ్ బి ఏ హ్యూమన్ డిగ్నిటీ ఉండాలి. అలా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉన్నంత మాత్రాన దాన్ని రైట్ టు లైఫ్ అని చెప్పలేము అని చెప్పి రైట్ టు లైఫ్ అనే దానికి ఒక కొత్త డైమెన్షను ఆర్టికల్ 21కి ఇవ్వటం జరుగుతుంది. యాక్చువల్గా ఆర్టికల్ 21 మనం చూస్తే నెగిటివ్ వర్డ్స్లో స్టార్ట్ అవుతాయి. అంటే డిప్రైవ్ ఏది చేయకూడదు, లైఫ్ ఎలా డిప్రైవ్ చేయకూడదు అని చెప్తారు. కానీ మన జ్యుడిషియరీ దాని ఇంటర్ప్రిటేషన్ మార్చడం వల్ల అసలు ఆర్టికల్ 21 ఒక పాజిటివ్ సైడ్కి వచ్చేస్తుంది. అసలు రైట్ టు లైఫ్ అంటే ఏంటి అనేది 21లో చెప్పారని చెప్పడం జరుగుతుంది. అంటే నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్కి ఆర్టికల్ 21 ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, జ్యుడిషియల్ వ్యూ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది మనేకా గాంధీ కేసులోనే అది దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. జస్టిస్ భగవతి ఒక కీ రోల్ దీంట్లో ప్లే చేస్తాడు. సో ఆ విధంగా మనేకా గాంధీ కేసు అనేది చాలా ఇంపార్టెంట్గా ఈ ప్రొసీజర్ అనేదాన్ని ఫెయిర్గా ఉండాలనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏం జరిగింది, దీన్ని ఇంటర్ప్రిటేషన్ వల్ల ఏదైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉండకూడదు, ఓన్లీ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఉండాలని చెప్పారు, ఈ మనేకా గాంధీ జడ్జిమెంట్ వల్ల కంప్లీట్గా మారిపోయి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది పిక్చర్లోకి వస్తుంది. అంటే ఇందులో క్లియర్గా చెప్తారు, లా అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారమే ఉండాలి, న్యాచురల్ జస్టిస్ ఉండాలి అని చెప్పడం కూడా జరుగుతుంది. తర్వాత కేసులో కృష్ణయ్యర్ కూడా దీన్ని అబ్జర్వ్ చేయటం జరుగుతుంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని యాక్చువల్గా తీసుకొచ్చి మనేకా గాంధీ అమెరికన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి పెట్టేశారు. ఇప్పుడు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా కాదు, ఇది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా హైకోర్టులో కేసులు వేస్తే ఇప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే వస్తుంది. రిట్ ఆఫ్ మ్యాన్ డిస్పోజిషన్ కానివ్వండి, లేకపోతే డిమాలిషన్స్ కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు చేసే డిమాలిషన్స్, వీటన్నిటికీ మ్యాక్సిమం చాలా కేసుల్లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే నార్మల్గా మనం ఈజీగా తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మనేకా గాంధీ కేసు దీనికి ఫౌండేషన్. ఈ మనేకా గాంధీ కేసు వల్లనే తర్వాత ఆర్టికల్ 21 ఎక్స్పాండ్ అయ్యి ఆల్మోస్ట్ 21 నుంచి ఒక 30 ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్, 30 ఫండమెంటల్ రైట్స్ ఎవాల్వ్ అవ్వడం జరుగుతుంది. అవి మనకి తెలుసు. రైట్ టు ఫుడ్ కానివ్వండి, రైట్ టు షెల్టర్ కానివ్వండి, మరి రైట్ టు పొల్యూటెడ్ ఫ్రీ వాటర్, పొల్యూటెడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, తర్వాత ఫ్రీ ట్రయల్, ఇట్లా అనేకమైనవి, ఫ్రీ ఫ్రమ్ హ్యాండ్ కఫింగ్, పర్సనల్ లిబర్టీ, తర్వాత 3rd డిగ్రీ, ఇలా సిఆర్పిసిలో ఉన్నటువంటి అనేక సెక్షన్స్కి, అనేక జడ్జిమెంట్స్కి ఈ మనేకా గాంధీ కేసే ఫౌండేషన్. మీరు చూస్తే ఒక అరౌండ్ 2000 కేసెస్లో మనేకా గాంధీని సైట్ చేయటం జరుగుద్ది. ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ కేసెస్లో మనేకా గాంధీ, వాల్గా టెల్లీస్ కేసు రైట్ టు లైవ్హుడ్లో కానివ్వండి, లేకపోతే మినిమం వేజెస్ యాక్ట్ని ప్రొటెక్ట్ చేసేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఈవెన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, మనకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2005లో వచ్చింది. 2002లోనో 2003లోనో పియూసీఎల్ వాళ్ళు కేసేసి గోడౌన్లో చాలా ఫుడ్ అది రాటన్ అయిపోతుంది, దాన్ని పేదలకు పంచండి అని చెప్తే దాంట్లో రైట్ టు ఫుడ్ ఈజ్ రైట్, ఫండమెంటల్ రైట్, అదే ఆర్టికల్ 21లో పార్ట్ అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ రావటం జరుగుతుంది. సో ఇదన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 దాన్ని ఒక ఎక్స్పాండ్ చేయడం వల్ల జరుగుతుంది. దానికి మనేకా గాంధీ కేసు ఫౌండేషన్. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ మన సిఆర్పిసిలో డీకే బాసు కేసు గైడ్లైన్స్, అరెస్ట్ గైడ్లైన్స్ కానివ్వండి,
ఆ తర్వాత ఇప్పుడు మనకు తెలుసు బెయిల్ ఈజ్ రూలు, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. వీటన్నిటికీ కారణం ఏంటంటే పర్సనల్ లిబర్టీ యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళు మ్యాక్సిమం దాన్ని చెప్తారు. కాబట్టి మనకు తెలిసి ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసాంక్ట్. కాన్స్టిట్యూషన్కి ఫండమెంటల్ రైట్స్ ఎంతో విలువైనవి మనకు రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి ఈ పర్సనల్ లిబర్టీకి ఆ విధమైనటువంటి గౌరవం రావడం జరుగుతుంది. అందుకనే గురుబక్ష్ సింగ్ కేసులో ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఆల్సో. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయక్కర్లేదు. యాంటిసిపేటరీ బెయిల్ ఎఫ్ఐఆర్ లేకపోయినా అప్రహెన్షన్ ఉంటే ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రీజన్ టు బిలీవ్, అతను అరెస్ట్ చేస్తారనే భయానికి ఒక రీజన్ ఉంటే దాని మీద మనం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అందుకనే అర్నేష్ కుమార్ కేసులో చాలా స్ట్రిక్ట్గా అరెస్ట్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, 7 years లోపు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇచ్చారు, అర్నేష్ కుమార్ కేసు అన్నెసరీ అరెస్ట్ చేయకూడదని చాలా డీటెయిల్డ్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే మన పర్సనల్ లిబర్టీకి మనేకా గాంధీ కేసులో ఇచ్చిన ఇంపార్టెన్స్, దాని తర్వాత జ్యుడిషియరీ దాన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేసుకొచ్చింది అనేది. ఆ విధంగా మనం కేశవానంద భారతి కేసు ఏమో టోటల్గా లెజిస్లేషన్ యొక్క పవర్ మీద కంట్రోల్ పెడుతుంది. అంటే ఏది చట్టం చేయొచ్చు, అమెండ్మెంట్ చేయొచ్చు, మరి ఎటువంటి పవర్ ఉన్నది అని చెప్పి మన కేశవానంద భారతి కేసు లెజిస్లేచర్ని కంట్రోల్లో పెడితే, మనేకా గాంధీ కేసు ఒక అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి, ఒక అధికారులు ఒక గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మరి ఉన్న లిమిటేషన్స్ ఏంటి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అందుకే మనం కాన్స్టిట్యూషనలిజం అంటారు. కాన్స్టిట్యూషన్ చాలా దేశాలకు ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఉన్న దేశాలన్నింటిలో కూడా కాన్స్టిట్యూషనలిజం ఉందని మనం అనుకోకూడదు. వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనలిజం? కాన్స్టిట్యూషనలిజం అంటే ఈజ్ ఏ చెక్ అండ్ బ్యాలెన్స్. అంటే ఇట్ ఈజ్ ఏ లిమిటేషన్ ఆన్ ది పవర్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్ యొక్క పవర్ మీద ఒక లిమిటేషను, ఒక కంట్రోలు ఎక్సర్సైజ్ చేస్తుంది కాన్స్టిట్యూషనలిజం అనేది. దేనికి చేస్తుంది అంటే టు ఎన్ష్యూర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది డెమోక్రటిక్ వాల్యూస్. డెమోక్రసీని సేవ్ చేయడానికి ఒక గవర్నమెంట్ పవర్ మీద కంట్రోల్ పెట్టేదాన్ని కాన్స్టిట్యూషనలిజం అంటే. ఇంకో రకంగా చెప్పాలంటే సుప్రీమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషనే సుప్రీమసీ మన దేశంలో. అన్లైక్ బ్రిటన్, అక్కడ పార్లమెంట్ సుప్రీమసీ ఉంటుంది, ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ సుప్రీమసీ ఉంటుంది. అందుకని కాన్స్టిట్యూషనలిజం అంటారు. కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు, సింపుల్గా కాన్స్టిట్యూషన్లో ఒక కింగ్కి ఏ చెప్తే అదే చట్టం, దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయకూడదని ఒక కాన్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఇట్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనలిజం. కాన్స్టిట్యూషనలిజం అంటే కాన్స్టిట్యూషన్ కంటిన్యూస్గా ప్రివేర్ అవ్వాలి, అప్పుడు మాత్రమే అది కాన్స్టిట్యూషనలిజం అవుతుంది. సో ఆ విధంగా ఈ కాన్స్టిట్యూషనలిజం ఉండాలి అంటే ఈ కేసు మన కేశవానంద భారతి కేసు కానివ్వండి, లేకపోతే ఈ మనేకా గాంధీ కేసులు కానివ్వండి, ఇవి ఫౌండేషన్స్. సో ఇవి మనకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్గా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని ఇంకొక ఇదే టైంలో ఇంటర్ రిలేషన్గా జరుగుతున్న సైడ్ ట్రాక్ ఏంటంటే ఏది గొప్ప అంటే ఫండమెంటల్ రైట్స్ గొప్ప, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గొప్ప అనేది చిన్న సైడ్ ట్రాక్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క కేసులో చంపకం దొరైరాజన్ కేసులో వాళ్ళు ఒక అపాయింట్మెంట్ ఒక ఇన్స్టిట్యూషన్లో కులాన్ని పెట్టి కులానికి కింద అని చెప్పి సీట్లు ఇస్తారు, దాన్ని ఛాలెంజ్ చేస్తారు. దాన్ని ఛాలెంజ్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 46లో మరి వాళ్ళని ఎస్సీ ఎస్టీలని ప్రొటెక్ట్ చేయాలని, డెవలప్ చేయాలని, వాళ్ళకి ప్రమోషన్ కోసం చేయాలని ఉన్నది. కాబట్టి మేము దాని ప్రకారం ఆర్టికల్ 46ని ముందు తీసుకొచ్చి జీవో ఇష్యూ చేసామని చెప్తారు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 37 ప్రకారం నాట్ ఎన్ఫోర్సబుల్, వాటిని అమలు చేయడానికి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 37 చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్గా ప్రొహిబిట్ చేసింది. కాబట్టి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కంటే ఫండమెంటల్ రైట్సే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి గ్రేటర్ దాన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఆ తర్వాత ఈవెన్ మినర్వా మిల్స్ కేసులో ఇప్పుడు మనం చెప్పుకున్న జ్యుడిషియల్ రివ్యూ జరిగిన అన్ని కేసుల్లో కూడా ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా రెండు అవసరం. ఒకటేమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది గోల్ అయితే ఫండమెంటల్ రైట్స్ వే అని చెప్పి అవి రెండు ఒక రథానికి ఉండే 2 చక్రాలు అని చెప్పి దాన్ని అలా తీసుకురావటం జరిగింది మొత్తం మీద. కానీ ఇప్పుడు దాకా మనం 2009లో వచ్చినటువంటి ఈ ఐఆర్ కోయిలే జడ్జిమెంట్ కానీ, అంతకుముందు వచ్చినటువంటి ఈ మనేకా గాంధీ కేసు కానీ, డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్, ఇవన్నీ మనం చూస్తే ప్రాక్టికల్గా అప్పుడు ఉన్నటువంటి జ్యుడిషియరీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఇవన్నీ 31A, 31B, 31C ఆర్టికల్స్ ఏంటి?
పర్టికులర్గా వాళ్ళు ఏం చెప్పారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమలు చేయడం కోసం ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఏ కోర్టులో కూడా ఛాలెంజ్ చేయకూడదని ఉంటుంది ఈ 3 ఆర్టికల్స్లో. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి అంత ఇంపార్టెన్స్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పటికీ కూడా మన రాజ్యాంగంలో 31A, 31B, 31C ఉన్నాయి. వాటి అంటే తర్వాత కొన్ని చేసిన అమెండ్మెంట్స్ని ఈ మినర్వా మిల్స్ కేసులో వాటిలో కొట్టేశారు తప్ప, అంటే జ్యుడిషియల్ రివ్యూని ఎక్స్క్లూడ్ చేసే విధంగా ఉంటే దాన్ని కొట్టేశారు తప్ప, బేసిక్గా 31A, 31B, 31Cలో ఉన్నాయి. అట్లాగే అంటే ఈ 3 ఆర్టికల్స్ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ అవి కనుక అమలు చేయడానికి ఏదైనా ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేయడానికి వీలు లేదని చెప్పింది. అందుకనే ఈ 9th షెడ్యూల్ మీద ఇంత డిస్కషన్ జరగటం జరిగింది. ఇప్పటికీ కూడా అయితే ఇప్పుడున్నటువంటి జ్యుడిషియరీ చూస్తే ఆ విధంగా లేదు. అప్పుడు మరి అన్ని చట్టాలని వాళ్ళు వ్యాలిడ్ చేశారు. టెక్నికల్గా లోపం ఉన్నప్పటికీ కూడా రకరకాల పేరుతో అప్పటి వరకు చేసినటువంటి అన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంటేషన్ కోసం చేసిన రిఫార్మ్స్ని వ్యాలిడ్ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే మన మధ్య ఒక విశాఖపట్నం చెందిన వాళ్ళు సుప్రీంకోర్టులో మద్యపానం పూర్తిగా నిషేధించాలని చెప్పి ఒక రిట్ పిటిషన్ వేస్తే ₹1,00,000 జరిమానా వేశాడు నారీమన్ గారు. అదేమంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్, నువ్వు ఎట్లా వేస్తావు? ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తాను, నోరు తెరిస్తే ఇంకొక 10,000 పెరుగుద్ది అన్నాడు, ప్రతి మాటకి 10,000 పెరుగుద్ది అన్నాడు. అంటే అది ద వ్యూ ఆఫ్ ది జ్యుడిషియరీ అని చేయగలిగేదేం లేదు. అప్పుడు ఆ రోజుల్లో ఇది బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ ఫిలాసఫీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మనం అన్ని సోషల్ రిఫార్మ్స్ని చట్టాలని సేవ్ చేసినటువంటి జ్యుడిషియరీ ఈరోజు వచ్చేసరికి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి మరి ఇప్పుడు వచ్చినటువంటి 100% రిజర్వేషన్స్ విషయం కానీ, లేకపోతే అసలు రిజర్వేషన్స్ విషయాలు కానీ, లేకపోతే మైగ్రెంట్ వర్కర్స్ అనేక విషయాల్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ప్రయారిటీ ఇవ్వటం లేదు. అవి టెక్నికల్గా అవి ఎన్ఫోర్సబుల్ కాదనే పాయింట్లోనే ఉన్నారు తప్ప గతంలో ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఈరోజు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి టెక్నికల్గా అడ్డం పెట్టి చెప్తున్నారు. సో ఆ విధంగా ఇప్పటికి వచ్చేసరికి జరిగినటువంటి డెవలప్మెంట్ ఇది ఫ్రెండ్స్ బేసిక్ ఇష్యూలు. అంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్గా మనం చెప్పుకోవాలి అంటే ఇవి బేసిక్గా.